ఉపాధ్యాయ మిత్రులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. మీకందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ రంగంలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ రంగంలో ఈరోజు మన దేశంలో ఆవిర్భవించింది. విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి ఒక సర్వేలో 52% మంది విద్యార్థులు ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రైవేట్ రంగంలో చదువుకుంటున్నట్టు గణాంక లెక్కలు చెబుతున్నాయి. నా దృష్టిలో ఇంకెక్కువ శాతమే ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి పాఠశాలలో, కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి వాళ్ళకున్నటువంటి సౌకర్యాలు, వాళ్ళకున్నటువంటి అవకాశాలు, మరి పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై మరి ఈ వృత్తిలోకి వచ్చి ఈ దేశానికి వారు మరి ఒక కొత్త తరానికి చేసేటువంటి విద్యా బోధన సేవలు అవన్నీ కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విధంగా ఈరోజు మన ఐఐటీస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ లోపల చాలా గొప్పగా నిలబడేటువంటి విషయం మనకందరికీ తెలుసు. పూర్వకాలం లోపల మరి ప్రైవేట్ రంగం, ప్రైవేటు పాఠశాల లేని సమయం లోపల కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలకు వసతులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయ మిత్రులు చేసేటువంటి సేవను మనందరం కూడా ఇలా గుర్తు చేసుకొని వారికి అందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజే. ఇదే సందర్భంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్య, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి ఒక సంక్షేమ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మూవ్ చేయడం జరిగింది. ఈ దేశంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు, కళాశాలలు చాలా నెలకొల్పడ్డాయి. వాళ్ళు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంక్షేమ చట్టం రావాలి, ఒక వెల్ఫేర్ యాక్ట్ రావాలి. ఎట్లయితే మేము న్యాయవాదులం, మాకు న్యాయవాదులకు ఒక సంక్షేమ చట్టం వచ్చింది. మొదటిగా మన రాష్ట్రంలో వచ్చింది, తర్వాత ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తీసుకురావడం జరిగింది న్యాయవాదుల సంక్షేమ చట్టం. దానివల్ల దురదృష్టవశాత్తు ఏ కారణంతో చనిపోయిన, అనారోగ్యం గురైనటువంటి మరి కొంత డబ్బు రూపాన వాళ్ళకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ వచ్చింది. దానివల్ల ఏ కారణంతో దురదృష్టవశాత్తు ఒక కార్మికుడు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుడు, అది ఒక గృహం కావచ్చు, లేదా రోడ్డు కావచ్చు, డ్యామ్ కావచ్చు, ఎక్కడ పనిచేసేటువంటి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఒక సంక్షేమ చట్టం వచ్చింది. ఆ చట్టం మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రతి బిల్డింగ్ మెటీరియల్ మీద కేంద్ర ప్రభుత్వం సెస్ వసూలు చేస్తుంది. అదేవిధంగా ఇవాళ కొన్ని ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి, లేకపోతే పెట్రోల్, డీజిల్ పైన ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేస్తున్నాం. మరి ఆ డబ్బులు కొంత ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంక్షేమ చట్టం ద్వారా వాళ్లకు సంక్షేమం తీసుకురావాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 నాడు మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి, అది పాఠశాల కావచ్చు, కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ కూడా ఒక మంచి సంక్షేమ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఈరోజు దేశానికి ఉన్నది.